మిత్రులారా, ఈ కార్యక్రమంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఏఐసిసి కార్యదర్శి గారు పాల్గొనవలసి ఉండే. కానీ శాసనసభలో వరదలో కొట్టుకుపోయిన పంటల మీద, బురదలో కూరుకుపోయి చనిపోయిన తెలంగాణ రైతాంగం మీద సుదీర్ఘమైన చర్చ ఉండి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించి 40 మంది చనిపోయిన కుటుంబాలను 20 లక్షల ఎకరాల పంట నష్టం మీద ప్రభుత్వాన్ని నిలదీసే అవసరము, బాధ్యత ఉండి పెద్దలు శ్రీధర్ బాబు గారు శాసనసభలో మన పక్షాన కొట్లాడుతున్నారు. శాసనసభలో నేను ఇవాళ చూస్తుంటే శ్రీధర్ బాబు గారు ఒక్కరు లేచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే 10 మంది మంత్రులు లేచి అడ్డుకుంటున్నారు. ఇవాళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న కురిసిన భారీ వర్షాల వల్ల పేద ప్రజలను ఆదుకొని ఉండుంటే మీ పక్కన భూపాలపల్లి కావచ్చు, ఆ పక్కన ములుగులో సీతక్క ఈరోజు కంట తడి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుండేనా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ వరద వస్తే, బురదలో పేదలు చచ్చిపోతే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఈ సన్నాసి మంత్రులను అక్కడికి పంపించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో తాగి పడుకుంటున్నాడు. వీళ్ళేమో ఈడ వీధి పూల్లో తిరిగే వీధి రౌడీల్లా మంత్రులు ఇవాళ ప్రతిపక్షాలను తిడుతున్నారు. నేను అడుగుతున్నా, ప్రభుత్వం మీది, మంత్రులు మీరు, ఎంపీలు మీరు, ఎమ్మెల్యేలు మీరు, అధికారులు మీ వాళ్ళే, మీ బంట్రోతులే ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. మరి 20 లక్షల ఎకరాల పంట నష్టపోతే ప్రతి ఎకరాకు 25,000 రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వొద్దని ఎవడు అడ్డుకున్నాడని చెప్పి ఇవాళ కేసీఆర్ని అడుగుతున్నా. ఇవాళ చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి. కుటుంబ పెద్దను కోల్పోతే ఆ కుటుంబాన్ని ఏమిచ్చినా ఆదుకోలేము, కనీసం మిగిలిన కుటుంబ సభ్యులకైనా ఆర్థిక సహాయం చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ప్రతి దగ్గర, ఒక దగ్గర బట్టి విక్రమార్క గారు, ఇంకొక దగ్గర పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరో పక్కన సీతక్క, ఇంకో పక్కన విజ్జన్న, ఆ పక్కన గండ్ర సత్యనారాయణరావు, ఈ పక్కన శ్రీధర్ బాబు గారు, ప్రతి ఒక్కరు, రాజ్ ఠాకూర్ గారు, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రజలలో ఉండి వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేసినాం. వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి నుంచి మొదలు పెడితే కొండ సురేఖ వరకు వరంగల్ పట్టణం మునిగిపోతే ప్రజలను ఆదుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. హైదరాబాద్ నగరంలో అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా వి హనుమంతరావు గారు, అదేవిధంగా మహేష్ గౌడ్ గారు, మేమందరం హైదరాబాద్లో పేద ప్రజల దగ్గరికి వెళ్ళి ముంపు బాధితులను, పేదలను, బస్తీలలో ఉండే అత్యంత నిరుపేదలను, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయేలను కలిసి వాళ్ళకు అంతో ఇంతో సహాయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేసి పెద్దల హనుమంతరావు గారు ధర్నా చేసి కింద పడుకొని నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి వరదలో కొట్టుకపోయిందా? ఈ రాష్ట్రంలో మంత్రులే లేరా? ఈ సన్నాసులు ప్రజలు కష్టాలలో ఉంటే ఆదుకోవడానికి రాకుండా ఎక్కడ పోయి దాచుకున్నారు, ఎక్కడ పోయి దాక్కున్నారు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఇప్పుడే టీవీలో చూస్తున్నా, ఇంతకుముందు విచారణ చెప్పిండు, మరి రాజు చెప్పిండు, భూబకాసూర్లు వాళ్ళే, బూడిద దోపిడీ వాళ్ళదే, ఇసుక దోపిడీ వాళ్ళదే, ఎక్కడ కొలువుల దోపిడీ వాళ్ళనే, ల్యాండ్, శాండ్, వైను, మైను. చివరికి ఇప్పుడే టీవీలో చూసిన ఆ దాసరి మనోహర్ రెడ్డికి ఏం పొయ్యకాలం వచ్చిందో, దేవాదాయ భూములు, దేవుడి మాన్యాలను కూడా బతుకున్న మనుషులకే కాదు ప్రజలందరినీ కాపాడే దేవుడు మాన్యాలను కూడా దిగమింగిండంటే ఇక దేవుడు కూడా దాసరి మనోహర్ను క్షమించడు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బొంద పెడతాడు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వందలాది మంది విజ్జన్న చేరికలు ఉన్నాయి. మీరు సమయం ఇవ్వాలి అంటే 20 మందో, 50 మందో, 100 మందో వస్తారు అనుకున్నా. వందలాది మంది ఈరోజు బిరుదు రాజమల్లి గారి నేతృత్వంలో కాంగ్రెస్ లో చేరి ఇవాళ పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, మంతని కావచ్చు, ఆ చుట్టుముట్టుతుండే నియోజకవర్గాలను అన్నిటిని కూడా గెలిపిస్తామని మా కాపు సోదరులు, మా ముదిరాజు బిడ్డలు, మా పద్మశాలి సోదరులు ఇవాళ వందలాదిగా తరలి వచ్చి ఈ బలహీన వర్గాలు
కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడతాయి. ఆయల్ల కాంగ్రెస్ ఉన్నప్పుడే బడుగు బలైన దళిత గిరిజనులకు డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇండ్లు ఆయల్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రైతులకు రుణమాఫీ చేసింది. రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక మీ దగ్గర ఆనాడు కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల నుంచి రైతులకు నీళ్లు ఇవ్వకపోతే విచారణ రాస్తారో ఒక ధర్నా చేస్తే అరెస్టు చేసి కరీంనగర్ జైల్లో పెడితే నేనొచ్చినా మీకు అండగా నిలబడడానికి. ఇవాళ మీకోసం కొట్లాడుతున్నా, ప్రజలలో ఉండి ప్రజల కోసమే కొట్లాడుతున్న విజన్న లాంటి నాయకత్వాన్ని ప్రజలే కాపాడుకోవాలి. ఇవాళ మీకోసం మేముంటాం, మా కోసం మీరుండండి. ఆనాడు పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ఎట్లయితే ముద్దసాని దామోదర్ రెడ్డి గారి నేతృత్వంలో మిమ్మల్ని అందరినీ కాపాడుకున్నారో ఇవాళ కూడా మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత ఇవాళ పార్టీ జెండా మోసినోళ్ళని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు. మీకు తెలుసు, ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిండ్రు. ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మాట ఇచ్చితే మడమ తప్పని కుటుంబంగా రాజకీయ పార్టీగా కరీంనగర్ నడి గడ్డ మీద 2004లో తెలంగాణ ఇస్తామని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని నేను అడుగుతున్నా, ఆయల్ల కేసీఆర్ కొట్లాడితే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అబద్ధాలు చెప్తే ఒక్కసారి కాదు 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిరు, ఆయన కొడుకుని 2 సార్లు మంత్రిని చేసిరు, ఆయన అల్లుడిని 2 సార్లు మంత్రి చేసిండ్రు, ఆయన బిడ్డని ఎంపీ చేసిండ్రు, మళ్ళా ఓడగొడితే ఆయనని ఎమ్మెల్సీ చేసుకున్నాడు, సడ్డకుని కొడుకుని రాజ్యసభ సభ్యుని చేసుకున్నాడు. 100 ఎకరాల భూములు హైదరాబాద్ చుట్టుముట్టుతా 10,000 ఎకరాల భూములను ఇవాళ చంద్రశేఖరరావు ఆక్రమించుకున్నాడు. 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు, టీవీలు పెట్టుకున్నాడు, పేపర్లు పెట్టుకున్నాడు. ఇవాళ కేసీఆర్కి ఏం తక్కువైందని నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ నిజాం కంటే శ్రీమంతుడుగా అయ్యిండు, ఏం వ్యాపారం చేసిండు, ఆయన ఇంట్లో ఏమన్నా రూపాయలు కాసే చెట్లు ఉన్నాయా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇన్ని 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి 10,000 ఎకరాల భూమి నగరం చుట్టుముట్టుతో వచ్చిందంటే ప్రజలు కొట్లాడి త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను చంద్రశేఖరరావు కుటుంబం దోపిడీ చేసింది. ఇసుక దందా వాళ్ళ చుట్టాలే, భూముల దందా వాళ్ళ చుట్టాలే, బూడిద దందా ఆయన అనుచరులే, కొలువుల దందా ఆయన ఎమ్మెల్యేలదే. ఇంకా భరించాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మన దగ్గరికి ఎవరైనా కూలికి వస్తే కూలి పనికి మనము వాళ్ళకి ఇంతో అంతో సాయంత్రం పోయేటప్పుడు సాయం చేస్తాం. ఇవాళ కేసీఆర్ చేసిన కూలికి ఇవ్వాల్సిన దానికంటే 10 అంతలు ఇచ్చినాం. చంద్రశేఖరరావుకు తెలంగాణ ప్రాంతంతోనే రుణం తీరిపోయింది. ఆయన శ్రమ కంటే ఆయనకు 10,000 రెట్లు ఇవాళ లాభం వచ్చింది. ఇక అందుకే చంద్రశేఖరరావు కూడా తెలంగాణ మీద మోజు తీరింది. నేను మహారాష్ట్ర కోతా, నేను బంగాళాఖాతంలో కోతా అని ఆయనే పోతున్నాడు. వరదలు వచ్చి మనం చచ్చిపోతుంటే ఇవాళ మన దగ్గరికి రాకుండా, పెద్దపల్లికి రాకుండా, మంతానికి రాకుండా, ములుగు రాకుండా, మన ప్రాంతాలు పర్యటించకుండా, వరంగల్ నగరంలో ప్రజల్ని ఆదుకోకుండా మహారాష్ట్రలో పోయి కొల్లాపూర్లో పార్టీ మీటింగ్ పెట్టి పార్టీ ఫిరాయింపులకు ప్రత్యేక విమానంలో పోతున్నాడంటే మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న మోజు తెలంగాణలో చచ్చిపోతున్న రైతాంగం మీద లేదు మిత్రులారా.